హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వన్స్ అగైన్ వెల్కమ్ టు దిస్ ఛానల్. దిస్ ఈజ్ ప్రసాద్, వాచింగ్ ప్రసాద్ ఎలక్ట్రికల్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఈ ట్యాంకు నంది కంపెనీ అండి. 750 లీటర్స్ ట్యాంకు. ఈ ట్యాంక్ మనకి అవుట్ లైన్, ఇన్ లైన్ అనేది ఏ విధంగా వేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మోటార్ నుంచి వచ్చి ఇన్ వాటర్ కోసం అనేది ట్యాంక్ పైన హోల్ అనేది పెట్టుకుంటున్నాను. ఇది 1 ఇంచ్ హోల్ అండి. ఎందుకంటే నేను 1 ఇంచ్ పైప్ వేస్తున్నాను కాబట్టి 1 ఇంచ్ హోల్ అనేది పెట్టుకుంటున్నాను. కొంచెం మంది 3/4 తర్వాత 3/4 సంబంధించిన హోల్ అనేది పెట్టుకుంటారు. అలా మన పైప్ సైజ్ బట్టి. ఇదేమో అవుట్ వాటర్ అండి. అంటే ట్యాంక్ ఓవర్ఫ్లో అయితే, ఓవర్లోడ్ అయితే వాటర్ బయటకు పోవడం కోసం ఈ హోల్ అనేది పెడుతున్నాను. ఫ్రెండ్స్, ఈ హోల్ ఎందుకంటే మనకి అవుట్ వాటర్ అండి. మనం ఎక్కడెక్కడ వాటర్ పాయింట్లు పెడతామో అక్కడికండి. అలాగే కిచెన్లోకి, బాత్రూంలోకి మనం అవుట్ వాటర్ ఇవ్వాలి కదా, దానికోసం ఈ హోల్ పెడుతున్నాను. ఈ హోల్ ఎందుకంటే డాబా పైన ఏదైనా అవసరాలకి కావాల్సినప్పుడు అక్కడ హోల్ అనేది పెడుతున్నాను. దీని నుంచి ఒక బాల్ వేసి అలా వదిలేస్తాను. అలాగే ఇది 1 ఇంచ్ నిప్పలండి. ఎందుకంటే ట్యాంక్ ఇప్పుడు దాకా హోల్స్ పెట్టాం కదా, ఆ హోల్స్కి 1 ఇంచ్ నిప్పలు వేయాలి. నిప్పలు వేస్తేనే వాటర్ అనేది బయటకు రాదు. ఇది రెడ్ కలర్లో ఉంది కదా, రబ్బర్ అండి. ఆ రబ్బరే వాటర్ రాకుండా మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం హోల్ వేసుకున్నాం కదా, ఆ హోల్లో ఇది నిప్పలు అనేది బిగించుకోవాలి. బిగించుకుంటే వాటర్ ఫ్లో, అంటే వాటర్ బయటకు రాకుండా మనకి ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది అవుట్ వాటర్ అండి. అంటే కిచెన్కి మనం ఏమైనా పాయింట్లు ఇస్తే వాటికి వెళ్ళే వాటర్ కోసం. ఇదేమో ఇన్ వాటర్ అండి. ఇదేమో నార్మల్గా మోటార్ నుంచి వచ్చే వాటర్ అండి. ఇది పైన వేసుకోవాలి. అవుట్ వాటర్ అన్నాం కదా, ఈ పైప్ అనేది కిందన వేసుకోవాలి. ఇక్కడ కిందన నిప్ప కనబడుతుంది, అక్కడ వేసుకోవాలి. ముందుగా మనం నిప్పలకి తిన్నంగా ఉందో లేదో కొలత వేసుకొని దాన్ని కోసుకోవాలండి. ఎందుకంటే మనకి అక్కడతో చాలు. ఆ పైప్ అనేది ఒకవేళ పైకి పంపించాలంటే దానికి ఏరే మెథడ్ ఉండి, ఆ మెథడ్ కూడా ఇప్పుడు చెప్తాను నేను. ఈ విధంగా మనం కోసుకోవాలి. కోసుకున్న తర్వాత దాన్ని కొంచెం రఫ్ని తుడుచుకోవాలండి. ఇప్పుడు మనం నిప్పలు ఉంది కదా, నిప్పలకి మనం కావాల్సినంత ఏమైనా మధ్యలో బాల్ కానీ, యూనియన్లు కానీ ఇలాంటివి ఏమైనా పెట్టాలనుకుంటే దానికోసమని మనం పైపులు చిన్న చిన్న ముక్కలు కోసుకుని దాని కొలత ప్రకారం మనం పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, పెట్టుకున్న తర్వాత మనం నిప్పలు, ఇప్పుడు ఇది యూనియన్ అండి. ఎందుకంటే మనం ఎప్పుడన్నా వాటర్ అనేది ట్యాంక్ ఏమైనా డస్ట్ వాటర్ ఉంటుంది కదా, వాటర్ మనం పారిపోయాలంటే పైపులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా యూనియన్ అనేది మనం పెడతాము. ఎందుకంటే యూనియన్ ఓపెన్ చేస్తే దేనికి అదే సపరేట్ అయిపోతుందండి. అందుకోసం మనం యూనియన్ అనేది పక్కా పెట్టుకోవాలి. దానికి ఇప్పుడు ఇది చాలా ఉపయోగం ఉంటుంది. ఒకవేళ యూనియన్ పెట్టకపోతే కోసుకోవాల్సి వస్తుంది. పైపులు అలా కాకుండా యూనియన్ ఉంటే మనం ఈజీగా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆ యూనియన్కి ఒక పక్క ముందే దాన్ని పెట్టాం కదా, ఇప్పుడు ఆ యూనియన్ నుంచి అవుట్కి వెళ్ళడం కోసం మనం చిన్న ముక్క, అంటే పైప్ ముక్క కోసుకున్నామని దాన్ని గమ్ వేసుకొని యూనియన్కి అనేది అతికించుకున్నాం. మీరు చూస్తున్నారు కదా, అది వాల్ అండి. ఇది ఎందుకంటే మనం ఎప్పుడన్నా వాటర్ ట్యాంక్ నుంచి ఏ పాయింట్కి రాకుండా ఆపుకోవాలంటే ఈ వాల్ అడ్డం పెట్టుకొని ఆపేసుకోవచ్చండి. వాటర్ అనేది ట్యాంక్లోనే ఉండిపోద్ది, పైపుల్లో గట్టా రాదు. ఇప్పుడు ఆ వాల్ నుంచి డైరెక్ట్ మనం పైప్కి కనెక్ట్ చేసేయకుండా ఏ విధంగా అంటే, ఇప్పుడు ఏం చేయాలంటే మామూలుగా ఆ పైప్కి ఆ వాల్ మధ్య కావాల్సినంత ముక్క అనేది కోసుకోవాలి. ఎందుకంటే ఎక్స్ట్రా ఉంటే మనకి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఎంత ముక్క కావాలనుకుంటే అంత మనం కోసుకోవాలి. 1 ఇంచ్ పైప్ ముక్క. ఎందుకంటే మనం 1 ఇంచ్ పైప్ లైనే కదా వేస్తున్నాము. ఇప్పుడు ఆ ముక్క కోసుకొని ఆ వాల్ ఉంది కదా, ఆ వాల్కి మనం అంటించేసుకోవాలి. చూసారు కదా, గమ్ అనేది వేసుకున్నాను. గమ్ వేసుకున్న రఫ్ అనేది మొత్తం తీసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను గమ్ అనేది దానికి అంటిస్తాను. ఎందుకంటే మనం వాల్ లోపల పెట్టాలి కాబట్టి అది మనం గమ్ వేసుకొని వాళ్ళకు కూడా గమ్ వేసుకోవాలి. గమ్మే చాలా ఇంపార్టెంట్ అండి. వాటర్ లీక్ అవ్వకుండా దానికోసం గమ్ వేసుకోవాలి. గమ్ము లేకపోతే వాటర్ లీక్ అనేది అవుతుంది, తర్వాత ఇబ్బంది పడాలి. ఇప్పుడు మనకి ఈ విధంగా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలంటే మనకి పైకి వాటర్ లైన్ ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. అలాగే ఎయిర్ పాయింట్ కోసం అనేది మనం పాయింట్ పక్కా పెట్టాలి కాబట్టి మనం దానికి 1 ఇంచ్ టీ తీసుకోవాలండి. నార్మల్ టీ తీసుకొని ఇప్పుడు వాల్ నుంచి అవుట్ పైప్ ఉంది కదా, ఆ అవుట్ పైప్కి టీలో సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, దానికి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చెప్తాను. ఇప్పుడు మనం దానికి గమ్ వేసుకుందాం. గమ్ వేసుకున్న తర్వాత మనం టీకి కూడా గమ్ వేసాం కదా, ఆ టీ ఎక్కడైతే గమ్ వేసామో దానికి ఫిట్ చేసేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా ఫిట్ చేసేసుకుందాం. టీ ఎందుకు వేసానంటే పైకి ఎక్స్టెన్షన్ చేయాలి కాబట్టి, ఒకవేళ ఎల్ వేసుకుంటే ఎక్స్టెన్షన్ అనేది అవ్వదు కాబట్టి టీ వేసాను. అలాగే ఎయిర్ పైప్ కూడా అక్కడ ఉపయోగపడుతుంది. డబుల్ స్టైర్ వేసుకుంటే మనం ఎలాంటి ఇబ్బంది పడము. ఎందుకంటే డైరెక్ట్ మనం పైకి
పైపులు ఎక్స్టెన్షన్ చేసుకొని డబుల్ స్టేర్ వేసేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు నేను దానికి గమ్మేసాను. అలాగే దీనికి కూడా గమ్మేసి అప్పుడు గమ్మేసిన దాన్ని దీనికి అటాచ్ చేసేస్తే మనకి అవుట్లైన్ అనేది అయిపోయినట్టే. చూసారు కదా, ఈ విధంగా అవుట్లైన్ అనేది మనం వేసుకోవాలి. వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఈ పైప్ ఇది టీ ఉంది కదా, ఆ టీని అట్టుకెళ్ళి ఆ పైపులో అటాచ్ చేసేద్దాం. డన్, నీట్గా అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్గా. తర్వాత ఇది మోటార్ నుంచి వచ్చే ఇన్ వాటర్ కండి. దీనికి కూడా సేమ్ మనకు కావాల్సినంత ముక్క కోసుకుందాం. 1 ఇంచ్ పైప్ ముక్క, ఎందుకంటే మనం 1 ఇంచ్ పైప్లైనే కదా వేస్తున్నాము. దానికి కూడా గమ్ము రాసుకొని అక్కడ ట్యాంక్ నిప్పులు కనిపిస్తుంది కదా, చూసారు కదా, 1 ఇంచ్ ట్యాంక్ నిప్పులు. ఆ నిప్పులకి మనం ఆ ముక్కని అటాచ్ చేసేసుకుందాం. ఈ విధంగా అటాచ్ చేసేసుకొని దీనికి ఏం చేస్తామంటే ఇది 1 ఇంచ్ యూనియన్ అండి. ఇందాక కిందన కూడా వేసాం కదా 1 ఇంచ్ యూనియన్, ఎందుకంటే పైన కూడా ఇప్పుకోవాల్సి కాబట్టి పైన ఒకటి, అలాగే కింద అవుట్లైన్కి ఒకటి వేసుకుంటే మంచిది. ఎందుకంటే మనము ఎప్పుడైనా ట్యాంక్ని బయటకి తీసుకోవాలనుకుంటే అప్పుడు ట్యాంక్ని ఇప్పేసుకొని బయట తీసుకోవచ్చు, క్లీన్ చేసుకోవచ్చు, మళ్ళీ యాస్టీజ్గా ఫిట్ చేసేసుకోవచ్చు. అందుకే మనం యూనియన్ అనేది ఎక్కువ ఉపయోగిస్తాము. అలాగే మన పైప్ లైన్ కూడా కొంచెం సింపుల్గా ఉంటుంది. ఈ విధంగా యూనియన్ వేసుకున్నానండి. ఇక్కడ ఇప్పుడు ఏం చేద్దామంటే డైరెక్ట్ పైప్ ముక్క తీసుకొని కొలత అనేది మనం వేసుకుందాం. ఫస్ట్ ఆ యూనియన్ ఉంది కదా, యూనియన్ ఆపోజిట్ ఓపెన్గా ఉంది కదా, అందులో ఆ పైప్ ముక్క అనేది మనము ఫిట్ చేసుకుందామండి. గమ్ వేసుకొని, గమ్ము మస్టెన్స్ ఎంత ఎక్కువ వేస్తే అంత మంచిది మనకే. ఇప్పుడు ఫిట్ చేసుకున్నాం కదా, చూడండి, అంతే, ఫిట్టింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు పైప్ లైన్ మనం అవుట్ పైప్ లైన్ ఎటుపక్క కోయకూడదండి, ఇటువైపే కోసుకోవాలి. ఇక్కడ మాత్రమే కోయాలి, ఇటువైపు అనేది ఎప్పుడు కోయకూడదు. కొత్త పైప్ అనేది ఎక్స్ట్రా అయిపోతుంది. ఒకవేళ ఇక్కడ కోసుకుంటే పైప్ అనేది కరెక్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు పైప్ చిన్న దొంగ తీస్తే మనకి ఆ పైప్కి అక్కడ సింపుల్గా వేసుకోవచ్చు. ఈ పైప్ కూడా అంతేనండి. ఇప్పుడు మనం పైప్ పక్క అనేది ఎప్పుడు కోయకూడదు, ఎందుకంటే కొలత ప్రకారం చూసుకుంటే కింద పక్కనే కోసుకోవాలి. అలా కోసుకుంటేనే మంచిది. కింద కోసుకుంటేనే మనకి ఎల్కి కరెక్ట్ ఫిట్ అవుతుంది. ఒకవేళ పైకి కోసుకుంటే హైట్ అయిపోతే మళ్ళీ మనం ఆ మొక్కను మళ్ళీ కోసుకోవాలి. అంత అవసరం లేకుండా ఆ పైప్ ఎంతవరకు అయితే ఉందో ఆ కింద కోసుకుంటే చాలా మంచిది. చూసారా, సింపుల్గా కోసాను. ఇలా కోసేసుకున్న తర్వాత ఇప్పుడు అక్కడ మనం వేసుకొని దాన్ని కప్లింగ్ చేసేకుందాం, అంటే కనెక్ట్ చేసేకుందాం. మీరు చూస్తున్నారు కదా, ఫస్ట్ గమ్ వేసుకొని అలాగే ఎల్లకి కూడా గమ్ వేసుకున్న తర్వాత ఇలా రెండు పక్కల గమ్ వేసుకోండి, ఎందుకంటే రెండు ఒకసారి పెడద్దాం యాస్టీజ్గా. ఇప్పుడు కింద నుంచి వచ్చే ఆ పైప్ మాత్రమే వేసుకోవాలండి. ఎప్పుడు పైకి వేసుకోకూడదు, ఎందుకంటే పైకి ట్యాంక్ లేపనా కావద్దు. అదే దీనికి వేసుకున్నాం అనుకోండి, ఇలా పట్టును ఫిట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఇన్ వాటర్ లైన్ కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందాక మనం ట్యాంక్ మీద ఇప్పుడు ఉంది కదా, అవుట్ వాటర్ ఎక్స్టెన్షన్ చేసుకోవాలని చెప్పాను కదా పైకి, అందుకే ఎయిర్ పైప్ కింద కూడా దాన్నే వాడదాం. అందుకని అక్కడ టీ వేసాం, గుర్తుంది కదా. ఇప్పుడు మన పైప్ ఉంది కదా, పైప్కి కూడా గమ్ వేసుకొని డైరెక్ట్ మనం ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చండి. ఎప్పుడు ఈ పైపు ట్యాంక్ మీద హైట్ ఉండాలి, ట్యాంక్ అంటే హైట్కి కిందకు ఉండకూడదు. హైట్ ఎంత ఉన్నా పర్లేదు, కానీ ట్యాంక్ మీద హైట్ ఉండాలి. ట్యాంక్ మీద డౌన్ ఉంటే వాటర్ అనేది ఈ పైపులోంచి బయటకు పోతుంది. అందుకని ట్యాంక్ మీద హైట్ ఉండాలి. ఆ ట్యాంకులో ఏం పడకుండా ఎయిర్ ప్రెషర్ బాగుండేలాగా మనం నార్మల్ టీ అనేది అటాచ్ చేసుకున్నాం. ఇప్పుడు డాబా పైన లైన్ కోసం అండి ఇది. డాబా పైన ఏదైనా అవసరాలు ఉంటే, ఏదైనా ఫంక్షన్ గట్ట పెట్టుకున్నప్పుడు డాబా పైన ఎక్కువ పెట్టుకుంటారు కదా, వాళ్ళకి వాటర్ కావాలంటే కిందకి వెళ్ళి తెచ్చుకునే కంటే ఇక్కడ ఒక వాల్ వేసుకున్నాం అనుకోండి, సింపుల్గా ఇక్కడ నుంచే వాడుకోవచ్చు, అంత ప్రెజర్ ఉన్నది ఉండదు. ఇది బాల్ అండి, 1 ఇంచు. ఈ బాల్ వాలే మనం అక్కడ వేసుకుందాం. ఆల్రెడీ అవుట్ పైప్కి ఆల్రెడీ వేయడం చెప్పాను కదా, ఇప్పుడు దీనికి కూడా బాల్ అనేది వేసుకుందాం. బాల్ ఎక్కడైతే వేయాలనుకుంటున్నామో అక్కడ కొలత వేసుకొని సింపుల్గా బ్లేడ్ ఉంటే బ్లేడ్, లేకపోతే వాళ్ళు కట్ చేసేది ఉంటుంది కదా, అదన్నా పర్లేదు. మా దగ్గర యాక్సిల్ బ్లేడ్ ఉంది అండి, అందుకే యాక్సిల్ బ్లేడ్తోనే కొడతాను. వీడియో నచ్చితే కొంచెం లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల కొంచెం మందికి వీడియో అనేది చేరుతుంది, కొంచెం మందికి ఉపయోగపడుతుంది కాబట్టి లైక్ చేయండి.
ప్లేట్ కోసిన తర్వాత డస్ట్ అనేది మొత్తం క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకుంటేనే చాలా నీట్గా ఉంటుంది. కాకపోతే గమ్ము అంటుకోదు, దానివల్ల ఊడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఇప్పుడు క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత మనం వాల్కి అలాగే ఆ పైపు చివరి పైపు ఉంది కదా, కోసిన పైపుకి కూడా గమ్ము వేసుకోవాలి. చూస్తున్నారు కదా, గమ్ము అనేది వేసుకున్నాం. ఈ విధంగా వాల్ అనేది ఫిట్ అయింది. ఇప్పుడు వాల్కి మనకి ఎంత దూరం మనకి పైప్ కావాలనుకుంటే అంత దూరం వాల్ ఆపోజిట్ సైడ్ ఒక సైడ్ ఉంది కదా, ఆ సైడ్కి గమ్ వేసి అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది. కరెక్ట్గా వేసుకోవాలి. ఒక పైప్ తీసుకొని ఆ పైప్ మనకి వరకు ఎక్స్టెన్షన్ చేసుకుంటే అంతవరకు ఎక్స్టెన్షన్ అనేది చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అప్పుడు నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం పైపు గమ్ వేసుకొని అటాచ్ చేసుకున్నాం. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పనిసరిగా మీకు రిప్లై ఇస్తాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనలాంటి ఎలక్ట్రీషియన్లకి ఇది బాగా ఉపయోగపడుతుంది ఏమైనా డౌట్లు ఉంటే. కాబట్టి కంపల్సరీగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.